ఈరోజు నేను ఈ వ్లాగ్లో మీ అందరికీ కమర్షియల్ స్ట్రీట్ అయితే చూపిస్తాను. అందులో వీకెండ్ కాబట్టి మేమైతే షాపింగ్కి అలా కమర్షియల్ స్ట్రీట్ అయితే వెళ్తున్నాం అనమాట. బెంగళూరులో షాపింగ్కి ఏదర్ చిక్పేట్ కానీ కమర్షియల్ స్ట్రీట్ కానీ చాలామంది ప్రిఫర్ చేస్తారు. వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్స్ అనే కాదు, ఫ్యామిలీ అనేసి అనుకుంటాను నేను. చాలా క్లోజ్గా అనిపిస్తుంది, వెల్ విషర్స్ లాగా అనిపిస్తుంది. వీళ్ళతో షాపింగ్ వెళ్ళడం చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ నా బర్త్డే కూడా ఉంది కాబట్టి నేను డ్రెస్ తీసుకోవాలి అని చెప్పి షాపింగ్కి కమర్షియల్ స్ట్రీట్ అయితే వచ్చినాను. అండ్ ఫైనల్గా వచ్చేసాము కమర్షియల్ స్ట్రీట్కి. ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ చాలా వరకు వెడ్డింగ్కి కావాల్సినవి ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనమాట ఇక్కడ. ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే షాపింగ్ చేయాలి, బెంగళూరులో తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళతో పాటు ఇట్లా కమర్షియల్ స్ట్రీట్ కానీ చిక్పేట్ కానీ వెళ్ళండి. చాలా వరకు మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి అన్నమాట. అన్నీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయని మాత్రం చెప్పలేను. చాలా వరకు కాస్ట్లీగానే అనిపించినాయి నాకైతే. నేను తీసుకోవాల్సిన ఒక డ్రెస్ కోసం అన్నీ చూసినాను అనమాట. అండ్ మనకు కూడా తెలుస్తాయి కదా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎక్కడ ఏవి దొరుకుతాయి అనేసి ఆలోచన ఉంటుంది కదా అని చెప్పి వచ్చాను. చాలా మంచిగా అనిపించింది షాపింగ్. అండ్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట కమర్షియల్ స్ట్రీట్. ఇక్కడేవో గిఫ్ట్స్, టాయ్స్ ఉంటాయంట. జస్ట్ అలా వెళ్ళాము, ఏమేమి ఉంటాయో చూడడానికి లోపల. అండ్ అలా లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ అండ్ అగైన్ షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. చూడండి, ప్రతి ఒక్కటి షాప్స్లో ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఇక్కడ పెళ్ళిళ్ళ టైంలో లెహెంగాస్ కానీ లేకపోతే మన సిస్టర్స్కి అవుట్ఫిట్స్ కానీ ప్రతి ఒక్కటి, అలానే ఇక్కడ స్లిప్పర్స్ కానీ అండ్ బ్యాంగిల్స్, అలానే ప్రతి ఒక్కటి అనమాట. ఏమి ఉండవు అని చెప్పలేను, ప్రతి ఒక్కటి దొరుకుతాయి. బట్ ఐడియా ఉండాలి ఏవి తీసుకోవడానికి వచ్చినాము అని చెప్పి. హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్తున్నారు. అండ్ చూడండి, బ్యాంగిల్స్ చాలా వరకు ఎంతమంది షాపింగ్ వస్తున్నారు. అందులో ఈవినింగ్ అయిపోతుంది కదా, ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. అండ్ నేనైతే ఇక్కడ మెటీరియల్ అయితే తీసుకున్నాను అనమాట బర్త్డే కోసం అని చెప్పి. అండ్ నేను ఏం తీసుకున్నానో, ఏ కలర్ తీసుకున్నానో గెస్ చేయండి. అలా 1 అవర్లో స్టిచ్చింగ్ చేస్తారంట మెటీరియల్ ఏదైనా సరే. ఇక్కడే అనమాట, ఈ షాప్లోనే ఇచ్చాము మెటీరియల్. అండ్ మెజర్మెంట్స్ ఇస్తే వాళ్ళే 1 అవర్లో స్టిచ్ చేసి ఇస్తారు. ఆ 1 అవర్ లోపల మనం ఏదైనా షాపింగ్ చేసుకొని రావచ్చు. అలా నా ఫ్రెండ్స్ అయితే అలా షాపింగ్కి అయితే వచ్చినారనమాట, మళ్ళీ ఏమన్నా చూద్దాము అని చెప్పి. బట్ అన్నీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి, అసలు అఫోర్డబుల్ అనిపించలేదు మాకైతే. కాస్ట్లీగా ఉన్నాయి, అందులో బార్గెన్ కూడా చేయలేము. సో అలా చూసేసి వచ్చేసామన్నమాట. అండ్ డ్రెస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. 1 అవర్లో నిజంగా చాలా బాగా స్టిచ్ చేపించేసి ఇచ్చేసారు. ఇక్కడ చూడండి, అన్ని టాప్స్, ప్రతి ఒక్కటి, స్లిప్పర్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఈవినింగ్ అయ్యే కొద్దీ జనాలు కూడా పెరుగుతున్నారు. ఇదే అండి కమర్షియల్ స్ట్రీట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నాకైతే చాలా బాగా నచ్చింది షాపింగ్.